ఇంకా స్తుతిల్తు ఇంకా కీర్తిల్తు ఇంకా నిన్నే ఆరాధింతు ఇంకా స్తుతిల్తు ఇంకా కీర్తిల్తు ఇంకా నిన్నే ఆరాధింతు అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఇంకా స్తుతిల్తు ఇంకా కీర్తింతు ఇంకా నిన్నే ఆరాధింతు. నీవు చెప్తారా సంగమా? ఇంకా స్తుతింతు ఇంకా కీర్తింతు ఇంకా నిన్నే ఆరాధింతు. అన్ని కాలాల్లో నేను స్తుతిస్తానయ్యే. అన్ని కాలములు నిన్ను స్తుతింతు, అన్ని వేళలో నిన్ను కీర్తింతు. అన్ని కాలము నిన్ను స్తుతింతు, అన్ని వేళలో నిన్ను కీర్తింతు. ఇంకా స్తుతింతు ఇంకా కీర్తింతు ఇంకా నిన్నే ఆరాధింతు. ఇంకా స్తుతిస్తా ఇంకా స్తుతిస్తా ఇంకా కీర్తిస్తా ఇంకా నిన్నే ఆరాధిస్తా. సంగమా మీరు ఇంకా స్తుతిస్తా ఇంకా కీర్తిస్తా ఇంకా నిన్నే ఆరాధిస్తా. వ్యాధి నొప్పులు పెరిగినను, మరణ భయం నన్ను కమ్మినను, నన్ను బలపరిచి తిరిగి లేపేదవయ్యా. నీ గాయాలతో నన్ను స్వస్థపరుస్తూ నాకు తెలుసు ప్రభా. ఈరోజు ఏ పరిస్థితి అయినా అది శాశ్వతము కాదండి. ఎటువంటి చచ్చిపోయే పరిస్థితులను తిరిగి లేపగలిగిన దేవుడు మన దేవుడు. నమ్ముతున్నారా? వ్యాధి నొప్పులు పెరిగినను, భయం నన్ను కమ్మినను, వ్యాధి నొప్పులు పెరిగినను, మరణ భయం నన్ను కమ్మినను. శబ్దమా వ్యాధి నొప్పులు పెరిగినను, మరణ భయం నన్ను కమ్మినను. వ్యాధి నొప్పులు పెరిగినను, మరణ భయం నన్ను కమ్మినను. నన్ను బలపరచి తిరిగి లేపెదవు, నీ గాయాలతో నన్ను స్వస్థపరచెదవు. 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 ఇంకా స్తుతిస్తా
అయిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో. ఇంకా నా జీవితంలో ఏమైనా మంచి జరుగుతుందా అనే నిరీక్షణ అంతా కూడా అడగట్టిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో. కానీ అయిపోయింది అనుకున్న దాన్ని తిరిగి లేపే దేవుడు, పునరుద్ధరించే దేవుడు ఉన్నాడని మన మధ్యలో. అడిగండి, దేవా పరిశుద్ధాత్మ దేవా, ఈ చచ్చిపోతున్న ఈ కుటుంబ పరిస్థితి, ఈ చచ్చిపోతున్న నా జీవిత పరిస్థితి, నా మానసిక నా ఆత్మీయ స్థితి మరొకసారి పునరుద్ధరింపచే ప్రభా, పునరుద్ధరింపచే లార్డ్. రివైవ్ మై లైఫ్ లార్డ్. హృదయపూర్వకంగా చెప్తామా? మంచివాడా మంచివాడా